ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే ప్రజెంట్ ఉన్న ప్రైజ్ని తగ్గట్టు నేను సెలెక్ట్ చేసి బెస్ట్ ఫోన్స్ ఏవో నేనైతే మీకైతే చెప్తున్నాను. ఈ ప్రజెంట్ ఉన్న ఫోన్స్ ప్రైజ్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత పెరిగినా తగ్గినా నన్ను అయితే తిట్టుకోవద్దు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను సెలెక్ట్ చేసి చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే బెస్ట్ ఫోన్స్ పిక్ చేసుకొని మీకైతే మంచి గైడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. 8,000 నుంచి స్టార్ట్ చేసి 1,00,000 దాకా మనకైతే ఏ ఫోన్లు బెస్ట్ ఉంటాయి అనేది అయితే నేనైతే మీకైతే చెప్తాను అన్నమాట. మీరైతే ఆ ఫోన్ను, ఆ మోడల్ను మీరైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి చూసి తీసుకోండి. మీకు తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆ అమౌంట్ పెట్టేది మీరు కాబట్టి యువర్ చాయిస్ అన్నమాట. ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని అయితే కాదు. నేనైతే మీకైతే బెస్ట్ ఆప్షనే ఇస్తున్నాను. చూడండి, మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. నాదే కాక ఇంకా వేరే క్రియేటర్స్ కూడా చూసి తీసుకోండి. ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనకైతే 8,000లో మనకైతే 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ నుంచి రెడ్మీ A4 5G అనమాట. దాన్ని సబ్ బ్రాండ్ అయిన పోకో C75 5G అనమాట. ఇవి రెండు కూడా ఇంతకుముందు ఈ ఇయర్లోనే లాంచ్ అయినాయి. ఇవి కూడా 8,000లో 5G ఫోన్ అయితే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 10,000లో తీసుకుంటే మోటో G35 5G. ఇది 10,000లో వస్తుంది. ఒకవేళ మీకు 4K వీడియో రికార్డింగ్ కావాలనుకుంటే మనకైతే ఈ 10,000లో అయితే వస్తుంది అనమాట. G35 5G 4K బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే తీసుకోవచ్చు. దీంట్లో మంచి విషయం అనమాట. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే 4K వీడియో రికార్డింగ్ కావాలనుకుంటే ఇదైతే తీసుకోండి. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ తోటి అయితే వస్తుంది. మంచిగా ఉంది అనమాట. కాకపోతే ఇది 4GB 128 10,000లో అయితే ఇదైతే వస్తుంది. ఇక వివో లవర్స్కి అయితే వివో T3 అల్ట్రా కూడా ఇది 10,000లోనే వస్తుంది అనమాట. ఇది కూడా బెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 9,500 అయితే ఇదైతే వస్తుంది. ఇక 11,000 విషయానికి వస్తే మాత్రం మనకైతే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M15 5G అయితే వస్తుందన్నమాట. ఇది 11,000 బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది, 4 years OS అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 6,000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. 11,000 అయితే మీరు పెట్టదలుచుకుంటే నేను ఇచ్చే మంచి సజెషన్ సామ్సంగ్ M15 ప్రైమ్ ఎడిషన్ అయితే తీసుకోండి. మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు మోటరోలా నుంచి కావాలనుకుంటే మోటో G45 5G అయితే ఉన్నదన్నమాట. అదైతే తీసుకోవచ్చు. మోటో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇదైతే వస్తుందన్నమాట. మోటోతో పాటు ఒప్పో నుంచి ఒప్పో 12X అయితే ఉన్నది అనమాట. ఒప్పో K12X మనకైతే ఉంది. ఇది కూడా 11,000లో వస్తుంది. దీనిలో ఏంటంటే 810H మనకైతే మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు అనమాట. కింద పడ్డా కానీ ఏం కాదు. అంటే మరీ హైట్ నుంచి అనే కాదు, మనం చిన్న చిన్న పనులు చేసేటప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్లో చేయి జారుతుంటాయి కదా, అట్లా పడ్డా కానీ ఏం కాదనమాట. ఇది IPS డిస్ప్లే తోటి వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ 12,000 నుంచి 15,000 మధ్యలో చూసుకున్నట్లయితే మనకైతే బెస్ట్ క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకు, లైట్గా గేమింగ్ ఆడుకునే వాళ్ళకు ఇదైతే బెస్ట్ ఫోన్ అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే CMF Phone 1. ఇది మనకు 14,000 అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాకొద్దు 4K వీడియో రికార్డింగ్ కావాలి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకైతే OS అప్డేట్స్ 4 years ఉండని, సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకు బెస్ట్ సజెషన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ M35 5G అనమాట. ఇది మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే చూడండి, మీకైతే పూర్తిగా అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకైతే 14,000లోనే వస్తుంది. లాంచ్ అయినప్పుడు 18,000-19,000 అయితే ఉండే. ఇప్పుడైతే మనకు 14,000లో వస్తుంది. బెస్ట్ డిసిషన్ అయితే తీసుకోండి. ఇదైతే మంచిగా ఉంటుంది. లేదు పోకో నుంచి కావాలనుకుంటే పోకో M7 Pro అయితే ఉన్నది. ఇది కూడా 14,000 అయితే వస్తుంది. లేదు నేను గేమింగ్ బాగా ఆడతా, నాకు గేమింగే ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటే రియల్మీ నార్జో 70 టర్బో నుంచి అయితే వస్తుంది. ఇదైతే మనకైతే 14,500కి అయితే ఇదైతే వస్తుంది అనమాట. బెస్ట్ గేమింగ్ ఫోన్ అనమాట. ఇది చూసుకోండి. 15,000 నుంచి 20,000లో ఏది బెస్ట్ మొబైల్ అనుకుంటే దీంట్లో అయితే గ్రీన్ లైన్ ఇష్యూ నా మైండ్లో లేదు.
అప్డేట్ వచ్చినా నేను తొందరగా అప్డేట్ చేయను, కొన్ని రోజులు చూసిన తర్వాత నేను అప్డేట్ చేసుకుంటా అనుకునే వాళ్ళకే ఈ నా సజెషన్ అనమాట. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడు CE4 అనమాట. ఇదైతే మనకు 20,000 అయితే వస్తుంది. ఇదైతే బెస్ట్ సజెషన్ అయితే అవుతుంది అనమాట. కలర్ ఓఎస్ తోటి అయితే వస్తుంది. 5500 mAh కూడా ఉంటుంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి చూసుకుంటే మోటరోలా Edge50 ఫ్యూజన్ కూడా వస్తుంది మనకి 20,000 మంచిగా అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి. లేదంటే మోటో G85 కూడా ఉన్నది, చూసుకోండి. కర్వ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట. మోటో నాకు వద్దు అనుకుంటే పోకో X7 5G అయితే ఉన్నది, ఇది కూడా 20,000 వస్తుంది. లేటెస్ట్గా లాంచ్ అయిన ఫోన్ అనమాట. ఇది 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. LPI DDR5X UFS 4.0 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది, బెస్ట్ అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్, స్పీడ్ ర్యామ్ ఉంది, స్పీడ్ స్టోరేజ్ ఉంది, బెస్ట్ అంటే బెస్ట్ అవుతుంది మీకైతే 20,000. లేదు నాకు 20,000 నుంచి 25,000 బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే దాంట్లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూ అయితే మా మైండ్లో లేదు అనుకునే వాళ్ళకే వన్ ప్లస్ నాడ్ 4 అయితే ఉంది. ఇది మెటల్ బాడీ తోటి వస్తుంది, 5500 mAh అయితే ఉన్నది. 8 + 256 GB 25,000 అయితే వస్తుంది అనమాట. ఇది చూసుకోండి. లేదు అనుకుంటే పోకో X7 Pro అయితే ఉన్నది, ఇది కూడా 25,000 వస్తుంది. దీంట్లో 8400 అల్ట్రా ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. 550 mAh తోటి అయితే వస్తుంది అనమాట. అంటే 6550 mAh తోటి అయితే వస్తుంది. 90 వాట్ ఛార్జర్ కూడా మనకు బాక్సుల్లో వస్తుంది. ఎంత హెవీగా గేమ్ ఆడినా కానీ 1 డే ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. గేమింగ్ ప్రియారిటీ అయితే ఇది బెస్ట్ ఫోన్ అయితే అవుతుందన్నమాట. ఇక 30 నుంచి 30Kలో చూసుకున్నట్లయితే బెస్ట్ ఫోను, బెస్ట్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మనకైతే IQ Neo 9 Pro అయితే వస్తుంది అనమాట. ఇది స్నాప్డ్రాగన్ Gen 2 తోటి అయితే వస్తుంది అనమాట. ఇది చూసుకోండి. కెమెరాస్ పరంగా కానీ ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది. గేమింగ్ విషయంలో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఎందుకంటే IQ అంటేనే పర్ఫార్మెన్స్ కాబట్టి ఇదైతే మైండ్లో పెట్టుకోండి. లేదు నాకు ఫొటోసే ఎక్కువ ప్రియారిటీ అనుకుంటే మోటో Edge50 Pro అయితే తీసుకోండి, ఇది 28,000 వస్తుంది అనమాట. ఇది కాకుండా మీరు ఇంకా పైన పోయినట్టు అయితే మనకైతే 40+ కూడా పోతే 55లో మనకైతే iPhone 15 అయితే వస్తుంది. 60లో మనకు iPhone 15+ అయితే వస్తుంది. 60లో ఇంకా Oppo Find X అండ్ Vivo X200 కూడా మనకైతే వస్తుంది. దాంతోపాటు Realme GT7 Pro కూడా వస్తుంది 60,000లో. 60 పైన పోతే మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన iPhone 16 అయితే మనకు 64,000లో అయితే వస్తుంది అనమాట. మైండ్లో పెట్టుకోండి. మనకైతే దసరా సేల్స్లోనే మనకు తగ్గే ఐఫోన్ల ధరలు ఎగ్జామ్ అయితే ఇప్పటికైతే 17,000 16,000 అయితే తగ్గినాయి. 16 మనకు 64,000లోనే, 16+ మనకు 74,000లోనే వస్తుంది అనమాట. ప్రో గురించి చూసుకుంటే 1,02,000లో వస్తుంది. ప్రో మ్యాక్స్ చూసుకుంటే 1,28,000లో అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఐఫోన్ లవర్స్ అయితే ఇది అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. కొన్ని ఐఫోన్ కాకుండా ఇంకా బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయి అంటే 60,000లో సామ్సంగ్ గెలాక్సీ S24 అయితే 60,000 అయితే వస్తుంది. మొన్న అయితే మనకు దసరా సేల్లో కూడా మనకు 61-62,000 అయితే S24 అయితే ఉండే, ఇప్పుడు 60,000కే వస్తుందన్నమాట. వెయిట్ చేస్తుంటే దసరా సేల్ వరకు అయితే వెయిట్ చేయండి. తీసుకుంటే ఇది కూడా మంచి ఫోన్ అయితే అవుతుంది 60,000లో. ఇది అనమాట. దీనికైతే మనకు 7+ 7 అయితే అప్డేట్స్ అయితే వస్తాయి, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక 60+ పోయినట్టయితే 70 కానీ 80 దగ్గరకు పోయినట్టయితే మనకైతే iPhone 16 Pro కానీ Pro Max కానీ తీసుకోండి. లేదంటే వివోకి వస్తే Vivo X200 Pro కూడా ఉన్నది, అది కూడా తీసుకోండి. బెస్ట్ ఫొటోస్ సెంట్రిక్ అనమాట. iPhone 16 Pro Maxలో కూడా లేనిది దాంట్లో 4K 60 fps మనం అయితే బ్లర్ చేసి కెమెరా బ్లర్ చేసి అయితే తీసుకోవచ్చు. కానీ ఐఫోన్లో అయితే 4K 60 fpsలో లేదనమాట, అదొకటి మైండ్లో పెట్టుకోండి. Vivo X200 Proలో అంతా ఉన్నదన్నమాట.
దాంట్లో టెలిఫోటో లెన్స్ తోటి 6x ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు వివో X200లో. అది కాదనుకుంటే నాకు సామ్సంగ్ నుంచే మంచి ఫోన్ కావాలంటే సామ్సంగ్ S23 అల్ట్రా మనకైతే 72-73,000లో వస్తుంది. కాదు అప్డేట్ కావాలంటే S24 అల్ట్రా మనకు 1,01,000లో అయితే వస్తుంది అనమాట. ఇవి 8,000 నుంచి 1,00,000 మధ్య ఉన్న బెస్ట్ ఫోన్స్. ఇది నా ఒపీనియనే. మీకు నా ఒపీనియన్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. VRS తెలుగు టెక్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.